ఇక్కడ చూస్తే బర్నబా తనకు భూమి ఉంది, ఆ భూమిని అలానే ఉంచుకోవడానికి ఇష్టపడలే. తన తర్వాత ఆ భూమి ఎవరికి ఇవ్వాలి? తన పిల్లలకి ఇవ్వాలి. ఆ తర్వాత ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇస్తారో వాళ్ళ పిల్లలకి, లేకపోతే వాళ్ళే ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఇష్టం. కానీ తనకు ఒక ఆశ ఏముండాలి? నాకున్న ఈ భూమిని నా కుమారుడికి ఇవ్వాలి, లేక నా కుమార్తెకి ఇవ్వాలి అనుకోవాలి. కానీ అట్లా అనుకోలేదు ఆయన. ఏమనుకున్నాడు తెలుసా? నాకున్న ఈ భూమిని అమ్మాలి, దాని డబ్బులు పరిచర్కి ఖర్చు పెట్టాలి. ఇలాంటి అనుభవం నీకుందా? ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా అమ్మి దేవుని సేవకు ఇచ్చిన అనుభవం ఉందా? ఎప్పుడైనా దేన్నైనా అమ్మి ఆ ధనం తీసుకొచ్చి దేవుని సేవలో ఖర్చు పెట్టిన అనుభవం ఉందా? ఎందుకు లేదు మరి అలాంటి అనుభవం? అలాంటి ఆలోచనలు ఎందుకు రావట్లే? దేన్నైనా అమ్మి, సరే నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఇది ఉంది, దీన్ని అమ్మి దేవుని సేవకు ఇచ్చేస్తా, దాన్ని అమ్మి దేవుని పరిచయం కోసం ఖర్చు పెడతా, ఇలాంటి ఆలోచన, ఇలాంటి తపన, ఇలాంటి కోరిక మనకున్నప్పుడు దేవుని సేవ ముమ్మరంగా ముందు కొనసాగుతూ ఉంటుంది. అతని విషయంలో మనం చూస్తున్నాం, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. తనకు స్వతహాగా వచ్చిన ఆలోచన అది. ఎవ్వరు చెప్పలే, ఎవరు కూడా ఇలా చేయమని ప్రేరేపణ కలగజేయలే. అందుకే సేవకుడు చెప్తేనో, సేవకురాలు చెప్తానో, లేకపోతే ఎవరో విశ్వాసులు చెప్తానో చేయడం కాదు, స్వతహాగా రావాలి ఇలాంటి ఆలోచనలు. ఏంటంటే నా దేవుని పరిచయ కొరకు, సంఘము కొరకు, సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, మందిరం కొరకు, మందిరంలో అవసరతల కొరకు నా వంతుగా నేను నా ధనాన్ని ఖర్చు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఖర్చు పెట్టినప్పుడు నువ్వేం చేస్తున్నట్లు తెలుసా? నీవు పరలోక రాజ్యములో ధనాన్ని కూర్చుకుంటున్నట్లు, పరలోక రాజ్యంలోనే కూర్చుకుంటున్నట్లు. అందుకే దేవుడు అన్నాడు, భూమి మీద ధనాన్ని కూర్చుకోకండి, పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి అన్నాడు. ఎట్లా? ఇలానే దేవుని పరిచయం కోసం ఖర్చు పెడితే పరలోకంలో ధనాన్ని కూర్చుకున్నట్లే. అంటే పరలోకంలో ఒక ధనవంతురాలుగా, ధనవంతుడుగా చేయబడుతున్నట్లే. ఆ విధంగా బర్నబాలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనాన్ని దేవుని పరిచయం కోసం ఖర్చు పెట్టే ఆశ, ఆ తపన తప్పకుండా కలిగి ఉండాలి. రెండోది,